Everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night Apple వాళ్ళు సడన్ గా iOS 17.6.1 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ అప్డేట్ లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి, న్యూ అప్డేట్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. సో ఐఫోన్ 16 మోడల్స్ లో వస్తున్న న్యూ కలర్స్ ఏంటి, న్యూ ఫీచర్స్, న్యూ లీక్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే నా ఐఫోన్ 12 యూజ్ చేయబోతున్నాను. ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ వర్షన్ నెంబర్ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇంపార్టెంట్ బగ్ ఫిక్సెస్ అండ్ ఐక్లౌడ్ లో ఉండే అడ్వాన్స్ డేటా ప్రొటెక్షన్ ఇష్యూని అయితే రిజాల్వ్ చేశారు. అదేంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ యొక్క ఇష్యూ కోసమే మనకి 17.6.1 అప్డేట్ అయితే వచ్చింది. అండ్ వెనక్కి వెళ్తే మీకు ఇక్కడ మోడమ్ ఫర్మ్వేర్ చెక్ చేయొచ్చు. 4.70.01 అని ఉంటుంది. నాది ఐఫోన్ 12 కాబట్టి మోడమ్ ఫర్మ్వేర్ ఈ నెంబర్ ఉంటుంది. ఈచ్ ఐఫోన్ మోడల్ కి ఈ నెంబర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఐక్లౌడ్ లోకి వెళ్ళి ఇక్కడ ఐక్లౌడ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే అడ్వాన్స్ డేటా ప్రొటెక్షన్ అని చెప్పి ఉంటుంది కదా. లాస్ట్ వీక్ వచ్చిన 17.6 అప్డేట్ లో సరిగ్గా పనిచేయట్లేదు. మీకు ఒకసారి ఈ ఫోన్ లో చూపిస్తాను. ఐక్లౌడ్ లోకి వెళ్ళి అడ్వాన్స్ డేటాలోకి వెళ్తే టర్న్ ఆన్ అడ్వాన్స్ డేటా అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ సెటప్ అకౌంట్ రికవరీ అని చూపిస్తుంది. అది క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు, డైరెక్ట్ గా మనకి సెట్టింగ్స్ హోమ్ స్క్రీన్ కి వెళ్ళిపోతుంది. ఈ ఇష్యూ వచ్చేసి మనకి 17.6 లో ఉంటుంది. అందుకని చెప్పి మనకి 17.6.1 అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు మీరు అడ్వాన్స్ డేటాలోకి వెళ్తే టర్న్ ఆన్ అడ్వాన్స్ డేటా, సెటప్ అకౌంట్ రికవరీ. ఇప్పుడు చూడొచ్చు, మీరు రికవరీ అకౌంట్ ని యాడ్ చేసుకోవచ్చు ఆర్ రికవరీ కీని కూడా టర్న్ ఆన్ చేసుకోవచ్చు. అసలు ఈ అడ్వాన్స్ డేటా ప్రొటెక్షన్ అసలు ఏం చేస్తుంది అంటే మీ ఐక్లౌడ్ లో ఉండే డేటాని ఇంక్రిప్ట్ చేస్తుంది. ఎండ్ టు ఎండ్ ఇంక్రిప్షన్ ఉంటుంది అనమాట. సో నో బడీ కెన్ యాక్సెస్. మీ ఐక్లౌడ్ లో డేటా కొంచెం మనకి యాపిల్ డేటాబేస్ లో సేవ్ అవుతుంది. యాపిల్ డేటాబేస్ లో సేవ్ అయినా సరే ఎవరిని యాక్సెస్ చేయనీయకుండా ఈ అడ్వాన్స్ డేటా ప్రొటెక్షన్ హెల్ప్ చేస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి iMessage బ్యాకప్ కానీ, డివైస్ బ్యాకప్ కానీ, ఐక్లౌడ్ డ్రైవ్ లో ఉండే కానీ, నోట్స్ యాప్, ఫొటోస్, ఐక్లౌడ్ లో ఉండే ప్రతి డేటాని ఇంక్రిప్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఈ రికవరీ మెథడ్ అనేది మీ ఐక్లౌడ్ నుంచి మీకు యాక్సెస్ పోతే గనక ఈ రికవరీ మెథడ్ లో ఉండే కీ కానీ, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ యూజ్ చేసుకొని మీ అకౌంట్ లో ఉన్న డేటాని మీరు రికవర్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది. అందుకని అకౌంట్ రికవరీలో మీ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ కాంటాక్ట్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. నా ఐక్లౌడ్ లో ఉండే డేటా నేను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు, రికవరీ ఎవరికి పంపించను అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే రికవరీ కీని యాడ్ చేస్తుంది. యూజ్ ఏ రికవరీ కీ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఈ రికవరీ కీ ఉంటుంది. ఈ రికవరీ కీతో ఐక్లౌడ్ లో ఉండే డేటాని రికవర్ చేసుకోవచ్చు లేదా కాపీ చేసుకోవచ్చు. హై ప్రొఫైల్ పీపుల్ కనుక ఐఫోన్స్ యూజ్ చేస్తుంటే వాళ్ళ ఫోన్ లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఫీచర్స్ అనేవి యూజ్ అవుతాయి. నార్మల్ పీపుల్ ఫోన్స్ లో అంత ఇంపార్టెంట్ డేటా అయితే ఏముండదు కాబట్టి మనం ఎక్కువగా ఫ్యూచర్ యూజ్ చేయకపోవచ్చు. ఈ ఇష్యూ తప్ప ఇంక ఈ అప్డేట్ లో ఎటువంటి న్యూ ఫీచర్స్ కానీ, సెక్యూరిటీ అప్డేట్స్ కానీ ఉండవు. బట్ నేను అప్డేట్ చేసిన తర్వాత నా ఫోన్ లో బ్యాటరీ లైఫ్ అయితే రెడ్యూస్ అవ్వలేదు. ఇక్కడ చూడొచ్చు, ఐఫోన్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ లోకి వెళ్తే 83% ఉంది. ఇది ఐఫోన్ 12 3-4 ఇయర్స్ గా యూజ్ చేస్తున్న ఫోన్ అనమాట. అండ్ నా ఐఫోన్ 14 ప్రోలో వచ్చేసి 17.6 అప్డేట్ లో చూపించాను, 91 ఉంది. ఇప్పుడు కూడా 91% చూపిస్తుంది. అండ్ ఫోన్ కూడా చాలా స్మూత్ గా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 17.6 అప్డేట్ కింద ఒక వ్యక్తి కామెంట్ చేశారు, నా ఐఫోన్ 10s లో 17.6 అప్డేట్ రాలేదు, 16.7.9 ఉంది అని చెప్పి. మీరు ఒకసారి సెట్టింగ్స్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ ఒకసారి చెక్ చేయాలండి. సెట్టింగ్స్ కి వెళ్ళి జనరల్, సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్స్ ఆన్ లో ఉండాలి. ఆల్ దీస్ ఫీచర్స్ ఆన్ చేసుకోవాలి. మీరు ఐఫోన్ 10s కాబట్టి మీకు ఖచ్చితంగా iOS 17 అప్డేట్స్ అనేవి వస్తాయి. మీ ఫోన్ ని రీస్టార్ట్ చేసి ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు కింద ఇక్కడ బేటా అప్డేట్స్ అని ఉంటుంది, ఇది టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే చూపిస్తుంది. 17 కాదు, మీకు iOS 18 అప్డేట్స్ కూడా వస్తాయి నెక్స్ట్ మంత్ నుంచి. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి బ్యాటరీ సైకిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా అని చెప్పి అడుగుతున్నారు. బ్యాటరీ సైకిల్ కౌంట్ అనేది మనకి యాపిల్ వాళ్ళు iOS 15 డివైజెస్ నుంచి అనౌన్స్ చేశారు. ఇది iOS 15 సిరీస్ ఆర్ iOS 16 సిరీస్ కి మాత్రమే ఉంటాయి. ఫస్ట్ ఇది ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే ఇక్కడ మీరు బ్యాటరీ సైకిల్ కౌంట్ చూపిస్తుంది. మీరు ఒకసారి మీ ఫోన్ ని ఫుల్ గా చార్జ్ చేసి ఫుల్ గా యూజ్ చేస్తే అది ఒక సైకిల్ కింద కౌంట్ చేస్తుంది. అదే మీరు ఫుల్ చార్జ్ చేసి 50% యూజ్ చేసి మళ్ళీ 50% చార్జ్ చేస్తే దాన్ని హాఫ్ సైకిల్ కింద కౌంట్ చేస్తుంది. మీ బ్యాటరీని యూజ్ చేసే దాన్ని బట్టి ఈ సైకిల్ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని అయితే మనం ఆపలేము. ఈ సైకిల్ కౌంట్ అనేది పెరిగే కొద్దీ మనం బ్యాటరీ హెల్త్ అనేది తగ్గిపోతూ వస్తుంది. దాన్ని ఆపలేము. వీ కెన్ ప్రివెంట్ ఇట్. యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే 15 సిరీస్ నుంచి 1000 సైకిల్స్ వచ్చేదాకా మాక్సిమం బ్యాటరీ హెల్త్ 80% మెయింటైన్ చేస్తుందని చెప్తున్నారు. ఒకవేళ కనుక మీకు 1000 సైకిల్స్ రాకముందే 80% కన్నా ఎక్కువ దిగిపోయింది అనుకోండి,
యాపిల్ వాళ్ళు ఫ్రీగా మీ బ్యాటరీని రీప్లేస్ చేస్తారు. సైకిల్ కౌంట్ అనేది మన బ్యాటరీ హెల్త్ ని ట్రాక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నా ఫోన్ చూడొచ్చు, నేను జనవరిలో పర్చేస్ చేశాను అండ్ బ్యాటరీ సైకిల్ కౌంట్ 203 ఉంది. నేను iOS 18 బేటా సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తున్నా సరే నాది 100% మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ iPhone 16 సిరీస్ గురించి మాట్లాడుకుంటే మనకి iPhone 16 సిరీస్ లో iPhone 16, 16 Plus, 16 Pro, 16 Pro Max 4 డివైజులు రాబోతున్నాయి. డిజైన్ పరంగా మనకి మేజర్ చేంజ్ వచ్చేసి నాన్ ప్రో మోడల్స్ లో అన్నమాట. వెనకాల కెమెరా మాడ్యూల్ చూడొచ్చు, వర్టికల్ గా ఉంటుంది. వర్టికల్ గా కెమెరా మాడ్యూల్స్ ఎందుకు మార్చారు అంటే కెమెరా వర్టికల్ గా ఉంటే 3D వీడియోస్ తీయొచ్చు అనమాట. అందుకని చెప్పి మనకి కెమెరా డయాగ్నల్ గా ఉండాల్సిన దాన్ని వర్టికల్ గా మార్చారు. మనకి ఈసారి చాలా న్యూ కలర్స్ రాబోతున్నాయి. వైట్ అండ్ బ్లాక్ యాజ్ యూజువల్ కలర్సే, బట్ బ్లూ, గ్రీన్, పింక్ డార్క్ కలర్స్ అన్నమాట. ఇవి లాస్ట్ ఇయర్ కూడా బ్లూ, గ్రీన్, పింక్ కలర్స్ ఉన్నా అవి అన్ని లైట్ కలర్స్ లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చే కలర్స్ అన్ని డార్క్ కలర్స్ రాబోతున్నాయని చెప్పైతే మంచిగా రూమర్ నడుస్తుంది. అండ్ ఆల్సో మనకి యాక్షన్ బటన్ వచ్చేసి అన్ని మోడల్స్ ఉంటుంది, నాట్ ఓన్లీ ప్రో మోడల్స్, నాన్ ప్రో మోడల్స్ కూడా మనకి యాక్షన్ బటన్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ కొత్తగా మనకి కెమెరా బటన్ అని చెప్పి రైట్ సైడ్ బాటమ్ కార్నర్ లో రాబోతుంది. ఇది కూడా అన్ని మోడల్స్ కి వస్తుందని చెప్పి అయితే రూమర్ నడుస్తుంది. చూడాలి, ఫస్ట్ ప్రోస్ కి వచ్చి తర్వాత నాన్ ప్రోస్ కి వస్తుంది అనుకుంటా. ఫొటోస్ తీసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ మేజర్ గా నేను ఎక్స్పెక్ట్ చేసే 16 సిరీస్ లో ఏంటి అంటే థర్మల్ కూలింగ్ సిస్టమ్. మనకి ఐఫోన్స్ లో కొంచెం హీటింగ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. చిప్ సెట్ పర్ఫార్మెన్స్ పెరిగే కొద్దీ హీటింగ్ ఇష్యూస్ అనేవి పెరుగుతానే ఉంటాయి, తగ్గవు. జనరల్ గా iPhone 15 గానీ 14 ఆర్ 13 లో గానీ మనకి థర్మల్ కూలింగ్ సిస్టమ్స్ లేవు, అందుకే ఎక్కువగా హీట్ వస్తుంది. iPhone 16 సిరీస్ లో అన్ని డివైసెస్ కి మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉంటాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇంకా ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాపిల్ వాళ్ళు హీటింగ్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయాలంటే థర్మల్ కూలింగ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేయాల్సిందే. స్లైట్ గా అన్ని మోడల్స్ లోనూ మనకి బ్యాటరీ సైజ్ అయితే ఇంప్రూవ్ అవబోతుంది ఆన్ iPhone 16 Plus. ఫస్ట్ iPhone 15 లో వచ్చేసి మనకి 3349 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. దాన్ని అయితే మనకి 3561 mAh కి ఇంక్రీజ్ చేయబోతున్నారు. 6% బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ 15 Plus లో వచ్చేసి 4383 mAh, దీన్ని అయితే కొంచెం రెడ్యూస్ చేయబోతున్నారు. 4006 mAh కి బ్యాటరీ సైజ్ రెడ్యూస్ అవబోతుంది. అండ్ 15 Pro లో వచ్చేసి 3274 mAh సైజ్ ఉంటుంది. అండ్ 16 Pro లో వచ్చేసి 3355 mAh, అంటే 2.5% ఇంక్రీజ్ ఉంది. అండ్ ఫైనల్లీ Pro Max డివైస్ లో 15 Pro లో చూసుకుంటే 4422 mAh, అదే 16 Pro Max లో చూసుకుంటే 4676 mAh, 5% గెయిన్ ఉంటుంది. మీరు iPhone 16 సిరీస్ లో ఏ ఫీచర్ రావాలనుకుంటున్నారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేనైతే థర్మల్ కూలింగ్ సిస్టమ్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ డిజైన్ మార్చకపోతే అట్లీస్ట్ ఫ్లిప్ ఫోన్ ఆర్ ఫోల్డ్ ఫోన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇదైతే ఇవాళ వీడియో అనమాట. బిగ్ చేంజెస్ అయితే ఏం లేవు ఎక్సెప్ట్ వన్ సెక్యూరిటీ ప్యాచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.